స్తోత్రం. నేను మరి కొటర్పుల గ్రామం నుండి నీ యొక్క దాసుని ప్రభావ ఇక్కడికి గ్రామానికి నడిపించి అనేక మర్మాలు సత్యాలు ప్రభావ చిన్న బిడ్డల గురించి చిన్న బిడ్డలను ఎలాగ పెంచుకోవాలో అలాంటి యొక్క వాక్యం ద్వారా ప్రభావ నీ దాసు ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవాని స్తోత్రం. దేవా చెప్పిన మాట ప్రభావ మరి పొదలో పడ్డ విత్తంలాగా రాతి నేల పడ్డ విత్తంలాగా ఉండక ప్రభావ మంచి నేలగా పడి మంచిగా ఫలించలాంటి యొక్క కృపను మాకు దయచేయండి. దేవా ఎన్న మాటలు మా వృద్ధిలో మనసులో పెట్టుకోండి దేవాని స్తోత్రం. ఈ లోకము అశాశ్వతమైంది. అశాశ్వత లోకులు మేము జీవిస్తుండగా శాశ్వత రాజకీయ మేమందరము చిత్తపాడుగులకు నచ్చండి. మీరు ఈ పెళ్లి కుమారుడుగా ఈ లోకానికి వస్తుండగా మేమందరం పెళ్లి కుమార్తెలాగా వధులాగా మేమందరము చిత్తపాడుగులకు నచ్చండి. ఎత్తబడులకు పరలోక రాజ్యము విడుబడులకు విడేలి శ్రమలు చెప్పిన దేవాని స్తోత్రం. అలాగా విడబడే సంఘం కాక ప్రభు మేమందరం ప్రభా ఈ రాకడలో ఎత్తబడే కుటుంబం మేమందరం ప్రభావ చిత్తపాడుకుని తెచ్చండి. ఈ సంఘంలో పరిచయం చేస్తున్న దాసుని బట్టి దేవాని స్తోత్రం. అనేక ఆత్మలపై భారం కలిగి జీవించకుండా తెచ్చండి దేవాని స్తోత్రం. ఏ ఒక్క పాపి నశించని ఇష్టం లేదు. పాపంలో మరణించడం నాకు ఇష్టం లేదు. పాపాలు ఒప్పుకొని బ్రతుకుటే నాకు సంతోషం చెప్పి దినమెల్లా మా కొరకు జ్ఞాపకం ప్రాణం చేస్తుంది దేవాని స్తోత్రం. దేవా దాసుడు లాభానికి ఇచ్చిన ఇద్దరు ముగ్గురు బిడ్డలు బట్టి దేవాని స్తోత్రం. ప్రభా కొన్ని దినాలు ప్రభా మరి బిడ్డలు లేకపోయినా కానీ నీ కొరకు ఎంతో ప్రయాసపడి ప్రభా బిడ్డ ఎంతో కన్నీటితో ప్రార్థన చేశాడు. దేవా యొక్క ప్రార్థనకు ఫలితంగా ప్రభా మరి నా ఇద్దరు మరి మగ బిడ్డలను ప్రభా యొక్క చిన్న బిడ్డను ప్రభా అమ్మాయిని ఇచ్చినందుకు దేవాని స్తోత్రం. వారు ప్రభా ఏ విధంగా పెంచాలో ప్రభా నీ దాసుడు ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవాని స్తోత్రం సహాయం చేయండి. ఈ కూడిక వచ్చిన బిడ్డలను ప్రభా మరి యొక్క చిన్న యొక్క లాభాను యొక్క బిడ్డ విషయంలో మరి పుట్టిన జ్ఞాపకార్థంగా ప్రభా అనేక బిడ్డలకు ప్రభా పిలిపించి దూర ప్రాంతం నుండి సేవకులు పిలిపించి ఈ యొక్క వాక్యాన్ని వినిపించడానికి అలాంటి యొక్క మనసును ప్రభా బిడ్డకు ఇచ్చినందుకు దేవాని స్తోత్రం సహాయం చేయండి. వచ్చిన వారిని దీవించండి. అలా నీ రాకడ ఆలస్యమైతే మేము బ్రతుకుంటే మరొక సమయంలో ప్రభు మేము అందరూ కలుసుకొని వాక్యం ద్వారా పాటల ద్వారా నేను గణపరిచి మహిమకు మరొక తరం ఇస్తాడు. యేసు పరిస్థితులను ప్రార్థించుకుంటుంది. ఆమేన్. మనము ఆ బిడ్డలను పెంచాలి, దేవుని కొరకు పెంచాలి, దేవుని పరిచర్య చేయటకు పెంచాలి, దైవజనులకు పరిచర్య చేయటకు మరి అలాగూ సాధనములుగా చేయాలి. అలాంటి వ్యక్తులుగా పెరిగి పెద్దవారైనప్పుడు మంచి దైవ భక్తి కలిగినటువంటి బిడ్డల వలె వారు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 13వ వచనం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 13వ వచనం గమనించినట్లయితే ఇక్కడ అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 13వ వచనములో ఇక్కడ మరి కొన్ని మాటలు రాయబడి ఉంటున్నాయి. మా 13వ వచనం వరకు చదవండి. ప్రియులారా, ఇక్కడ ఒక స్త్రీని గమనించినట్లయితే దేవుని యొక్క మాటలు వినుటకు ప్రియులారా సిద్ధపడినటువంటి యొక్క వ్యక్తి. అయితే చిన్నపిల్లలు దేవుని మాటలు వింటారా? వినలేరు, గ్రహించలేరు. అయితే వారికి ప్రియులారా ఈనాడు తల్లిదండ్రులైనటువంటి వారు సెల్ ఫోన్లు ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఈ సెల్ ఫోన్ల ద్వారా వారి యొక్క మైండ్ సెట్ అంతా కూడా మారిపోతుంది. కారణం ఏంటంటే క్రైస్తవులైనటువంటి వారు, క్రీస్తు బిడ్డలు, దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వారు ఇలాంటి అలవాటును చేయరు. ఏం నేర్పించాలి పిల్లలకు? దేవుని శిక్ష నేర్పించాలి. ఏం శిక్ష? స్కూలుకు వెళ్ళినప్పుడు టీచర్ చెప్పినట్లుగా కూర్చోవాలి. స్కూలుకు వెళ్ళినప్పుడు టీచింగ్ చేసినప్పుడు వీళ్ళ వారికి ఉపదేశమును చెప్పినప్పుడు వారి క్లాసు వారికి ఒక పీరియడ్ చెప్పినప్పుడు చెప్పినట్లుగా వినేవారిగా ఉండి ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. పిల్లలు చిన్న వయసు నుండి కూడా దేవుని శిక్షలోను బోధలోను పెంచబడినప్పుడు వారు ఆ మార్గం నుండి తొలగిపోరు. వాళ్ళకి ఏం నేర్పాలి? దేవుని శిక్షణ. తండ్రి శిక్షించని కుమారుడు త్రోవ తప్పును. తండ్రి శిక్షించిన వాడు అంటే ప్రేమించిన వారిని తండ్రి ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ప్రేమించిన వారిని వదిలేస్తాడు. ఈనాడు ఎక్కువ శాతం ప్రియులారా తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడు లేయాల? ప్రార్థన చేయను ఎక్కువ జామునం రేయి మొదటి జాము లేయాల. మీ హృదయములను కుమ్మరించి నీళ్లు కుమ్మరించినట్లుగా హృదయములను దేవుని కన్నీళ్లతో బిడ్డల కొరకు ప్రార్థన చేయాలా.
ఏ తల్లిదండ్రులైనా అలాంటి అనుభవమును కలిగి ఉండాలి ప్రియుల. ఒక తల్లికి 19 మంది పిల్లలు. ఆ తల్లి ఎంత ప్రార్థన చేయాలా? ఒక బిడ్డ కొరకు అరగంట. ఏనమ్మా? 19 మంది పిల్లలు, 19 అర్ధలు ఎంత? 9:30 గంట ప్రార్థన చేయాలి. చేసింది. కాబట్టి ఈ ప్రపంచంలో ఒక గొప్ప దైవజనుడయ్యాడు ఆ తల్లి ప్రార్థన వలన. ప్రైజ్ ది లార్డ్. మరి మనం చేసే ప్రార్థన, మన బిడ్డలు దేవునికి ప్రయోజకులుగా కావాలి అంటే దేవుడిచ్చినటువంటి బహుమానమును, దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యమును ప్రియులారా మనము అలా పెంచాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి. ప్రతి విషయంలో కూడా దారి తప్పిపోకుండా దేవుని సన్మార్గములో వారిని నడిపించాలి. అటువంటి విధానంలో ఉన్నట్లయితే దైవభక్తి కలిగినటువంటి కుటుంబాలు, దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు ఈనాడు దేవుని పిల్లలను పెంచడం పరిశుద్ధ గ్రంథంలోంచి నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని వారికి నేర్పించాలి. ఆ విధముగా వారిని నడిపించుటకు ప్రయాసపడాలి. వీళ్ళారా, పిల్లలు ఎటుపోయినా కూడా చూస్తూనే ఉంటారు. రోడ్ల మీద వదిలేస్తారు. రోడ్ల మీద వెళ్తూ ఉన్నప్పుడు ప్రయాణికులు, వాహనములు ప్రియులారా వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది మేము గమనిస్తూ ఉంటాం. వచ్చేటప్పుడు పోయేటప్పుడు, ఏమా పెద్దవారు కొంచెమైనా తెలివి లేదా మీకు, బిడ్డలు రోడ్డు మీద వదిలేస్తారని అనేవాళ్ళు. అప్పుడు వచ్చి చేయి పట్టుకొని పోతారు. ఇలాగ ప్రియులారా చిన్న బిడ్డలను ఎంతో మంది పోగొట్టుకుంటున్నారు. రోడ్ల మీద వదిలేసి కొంతమంది తప్పిపోతున్నారు. కారణం ఏంటంటే అలాగూ క్రీస్తులో కూడా అలాగూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన రీతిగా ప్రియులారా ఏ తల్లిదండ్రులు అయితే బిడ్డలను శిక్షించారో వారు దారి తప్పి తొలగిపోతారు. పెరిగి పెద్దవారైనప్పుడు అనేకమైనటువంటి తుచ్చమైనటువంటి అభిలాషలకు గురై యవ్వన కాలములో ఏం చేస్తారు? దేవుని మార్గము నుండి కూడా తొలగిపోయేటువంటి వారు ఉన్నారు. కుటుంబము నుంచి, తల్లిదండ్రుల నుంచి, సంఘము నుంచి, సంఘ సహవాసము నుంచి విడిపోయి దూరం అయిపోయి లోకములో కలిసిపోయి ప్రియులారా మరి చాలా విషాదకరమైనటువంటి జీవితాలు మనం ఎంతమందినో చూడగలం. కానీ పిల్లలు చిన్న వయసులోనే దేవుని యొక్క శిక్షలో బోధలు పెంచేటువంటి వారిగా ఉండాలి. ప్రార్థన ప్రాముఖ్యం. ప్రతి దినము కూడా మొదటి జాములు లేసి ప్రార్థన చేయాలా, ఎక్కువ జాములు లేసి ప్రార్థన చేయాలి, పగలు కూడా ప్రార్థన చేయాలి, ప్రయాణించేటప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ప్రియులారా ప్రార్థన ప్రాకారం లాంటిది, ప్రార్థన కంచె లాంటిది. ఇంటికి ప్రియులారా ఎలాగైతే మరి కింద ప్రహరీ ఉంటుందో కంచె, దానిలోనికి ఏది కూడా రాకుండానట్లుగా మరి మనము భద్రపరుస్తాం. అలాగూ క్రీస్తులో కూడా ప్రియులారా దేవుని బిడ్డలైనటువంటి మనందరం కూడా మన బిడ్డలను దేవుని యొక్క కంచెలో లోపల ఉంచాలి. ప్రార్థనలో చిన్న వయసు నుండి మోకరింపజేయాలి. ప్రార్థన ఇలా చేయాలి, పాట ఇలా పాడాలి, బైబిల్ ఇలా చదవాలా, సంఘానికి ఇలా పోవాలా, మా వెంబడి రావాలా అని తల్లిదండ్రులు వారికి నేర్పించాలి, అలవాటు చేయాలి. ప్రియులారా అది ఆత్మ సంబంధముగా స్థిరపరచబడి కుటుంబాలు కూడా చక్కగా దేవుని చేత ఆశీర్వదించబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం. 65:11 చూడండి. సంవత్సరము ప్రియులారా, సంవత్సరం ఒక బిడ్డకు ఒక సంవత్సరము వెళ్ళి 2వ సంవత్సరంలో ప్రవేశిస్తుందంటే దేవుడు ఇచ్చినటువంటి దయా కిరీటం. ప్రియులారా ఒక పురుషునికి, ఒక భర్తకు ఎవరి కిరీటం? భార్య కిరీటం. అయితే చిన్న బిడ్డకు ప్రియులారా దేవుడు ఇచ్చినటువంటి సంవత్సరం
దయా కిరీటం. దేవుని దయ వలన ఒక సంవత్సరము నుండి 2వ సంవత్సరంలో ప్రవేశపెడుతూ ఉన్నాడంటే ఇది దేవుడిచ్చినటువంటి దయా కిరీటం అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము జీవిస్తూ ఉన్నాము అంటే ఇది దేవుని దయ, దేవుడిచ్చినటువంటి కృప. అలాగూ చిన్న బిడ్డలకు దేవుడిచ్చినటువంటి దయా కిరీటం. సంవత్సరమును 11 సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. దేవుడు ప్రియులారా ఒక దయా కిరీటమును బ్రదర్ లాబాన్ గారి కుమార్తెకు ఒక దయా కిరీటమును అనుగ్రహించాడు. కాబట్టి ఈ దయా కిరీటమును ఎలా ఉంచాలి? చాలా భద్రపరుచుకోవాలి. ఈ సంవత్సరం అంతా కూడా గత సంవత్సరంలో ఒకవేళ బాధలు ఉండవచ్చు, కష్టాలు ఉండవచ్చు, వ్యాధులు వచ్చి ఉండవచ్చు. కరోనా టైంలో కూడా వారిని సంరక్షించి పోషించి దేవుడు ఆదరించి బలపరిచి స్థిరపరిచి వారిని బ్రతికించి ఈనాడు సజీవులుగా ఉంచాడంటే ఇది దేవుని దయ, దేవుని కృప. కాబట్టి బిడ్డల పట్ల కూడా ప్రియులారా ఆయన తన యొక్క సాక్ష్యాన్ని నాతో పంచుకున్నాడు. ఒక దినం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు బిడ్డల కొరకు తాను 1 దినము 2 దినాలు 3 దినాలు పస్తులుండి బిడ్డలను పోషింప చేసుకోవడానికి ఎంత కష్టపడ్డాడు అనేటువంటి విషయాన్ని ప్రియులారా నేను నా చెవులారా విన్నాను. ఇలాంటి తల్లిదండ్రులు కొద్ది మంది మాత్రమే భూమి మీద ఉంటారు, గమనించాలి ప్రియులారా. కాబట్టి బిడ్డలకు లేకుండా కూడా తినేవాళ్ళు తల్లిదండ్రులు ఉంటారు. మా గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు, పేర్లు చెప్పను కానీ పిల్లలు చాలా పెద్దవాళ్ళు, చిన్న వయసు నుండి కూడా ముందు తండ్రి పూర్తిగా తింటేనే పిల్లలకు మిగిలితే, లేకపోతే లేదు. భార్య పస్తే పిల్లలు పస్తున్నా పర్వాలేదు, ఇతనికి మాత్రం బాటలు కావాలి, ఇతనికి మాత్రం సిగరెట్లు కావాలి, ఇతనికి మాత్రం అలాంటి బ్రతుకు కావాలి, మాంసాహారాలు. కానీ పిల్లలకు పచ్చడి మెతుకులు కూడా ఉండవు ప్రియులారా, చాలా బాధాకరం. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఈ సమయంలో ఉన్నట్లయితే మీ బిడ్డలను పెంచే విధానం నేర్చుకోండి. మనము ఫస్ట్ అయినా ఉండి బిడ్డలకు పెట్టాలి ప్రియులారా. అలాంటి తల్లిదండ్రులు దైవ భక్తి కలిగినటువంటి వారు మాత్రమే చేయగలరు. సాధారణంగా కూడా ఉంటారు, మంచిది, అది వేరే విషయం. కానీ క్రీస్తులో ఉండి బిడ్డలను పెంచుకోవడానికి, బిడ్డలను పోషింప చేసుకోవడానికి వారు ఫస్టులైనా ఉండి పెంచుకుంటారు. ఇది దేవుని దయ, దేవుని కృప ప్రియులారా. కనుక యేసు ప్రభువారు నిన్ను పిలిచినది, నిన్ను ఏర్పరచుకున్నది, నిన్ను ప్రత్యేకించుకున్నది దేనికంటే నీ పిల్లలు కూడా దేవుని తండ్రిని స్తుతించాలని, తండ్రిని ప్రార్థించాలని, తండ్రిని గణపరచాలని, దేవుని నామమును ప్రియులారా హెచ్చించాలని భూమి మీద. అందుకు దేవుడు అంటారు, నా పిల్లలు నన్ను స్తుతించి మహిమపరచుట కంటే, గణపరచుట కంటే నాకు ఇంకేం కావాలంట. తల్లిదండ్రులు చెప్పినట్లుగా పిల్లలు వినే వాళ్ళైతే చాలా ఇష్టం. వ్యతిరేకం చేస్తారనుకోండి, కోపం వస్తుంది రాదా? కోపం వచ్చినప్పుడు తల్లిదండ్రులు కొడతారు. అందుకని మరి దేవునికి వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు, దేవుని మాటను విడిచిపెట్టినప్పుడు ప్రియులారా, దేవుని మాటను త్రోసివేసినప్పుడు, దేవుని మాటను మనము తిరస్కరించినప్పుడు మనము దెబ్బలు తినవలసిన వారు అంటున్నాం దేవుని చేతిలో. కాబట్టి పిల్లలు గమనించాలి. పిల్లలు చిన్న వయసు నుండి కూడా, మా సంఘంలో 35 మంది సండే స్కూల్ పిల్లలు ఉన్నారు. చిన్న బిడ్డలది దేవుని రాజ్యం అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ప్రియులారా. చిన్న బిడ్డలు దేవుని రాజ్యం ఎందుకు? చిన్న పిల్లలకు కొట్టినా, వారిని తిట్టినా, వారిని ఏమన్నా కూడా వారు తిరిగి మనల్ని కొట్టలేరు, మనల్ని తిట్టలేరు, మన మీద దాడి చేయలేరు. కాబట్టి వారు వెంటనే మర్చిపోతారు, మరలా డాడీ మమ్మీ అని దగ్గరకు వస్తారు. అలాగూ ప్రియులారా దేవుని బిడ్డలమైనటువంటి మనము సమాజమును కూడా ప్రేమించేటువంటి వారిగా ఉండాలి. సమాజమును కూడా ప్రియులారా గౌరవించేటువంటి వారిగా ఉండాలి. సంఘమును, సమాజమును, దైవ సేవకులను ప్రియులారా మొట్టమొదటిగా దేవుణ్ణి, రెండవది తల్లిదండ్రులు, మూడవది దైవజనులు. ప్రియులారా సమాజము పట్ల మనందరం కూడా
నమ్మకంగా నడుచుకునేటువంటి వారిగా ఉండాలి. పిల్లలు, చిన్న పిల్లలు సండే స్కూల్ చక్కగా ఈనాడు ఎందుకు పెంచబడుతూ ఉన్నారు? కారణం ఏంటంటే వారి తల్లిదండ్రులు నేర్పినటువంటి, మొట్టమొదటిగా తల్లి మోసేకు విద్యను నేర్పినటువంటిది ప్రియులారా ఎవరంటే ఆయన యొక్క తల్లి. తిమోతికి భక్తిని నేర్పించినటువంటి ఎవరంటే ఆయన యొక్క తల్లి. అలాగే మనము కూడా మన బిడ్డలకు దైవ భక్తిని నేర్పించాలి చిన్న వయసు. సెల్ ఫోన్లు పక్కన పెట్టాలి. మా అన్న కొడుకు బ్యాంక్ మేనేజర్, ఎక్కడ? విజయవాడలో. మరి దాదాపు ఇప్పుడు సెల్ ఫోన్లు చాలా మంది వేలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, లక్షలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంట్లో మింగ మెతుకు లేకపోయినా పెద్దల మిసాలకు సంపంగినండి. కాబట్టి ప్రియులారా, ఇలాంటి పొజిషన్లో ఉండకూడదు. దేవుని బిడ్డలమైనటువంటి మనము సెల్ ఫోన్ అనేది పట్టించడు తన కుమారుడికి. ఎవరికి? మన యొక్క మనవడికి. బ్యాంక్ మేనేజర్ యొక్క కుమారుడు, గుర్తుపెట్టుకోండి. కానీ సెల్ ఫోన్ అనేది ఎవడు? ఒక్కొక్క పిల్లలకు తల్లిదండ్రులు కావాలని కొనిస్తారు, కావాలని ఇస్తారు. మైండ్ కూడా చెడిపోద్ది ప్రియులారా, గుర్తుపెట్టుకోండి. డాక్టర్లు కూడా బాగా చేయలేరు. చిన్న వయసు నుండి సెల్ ఫోన్ అలవాటు చేశారంటే, చిన్న వయసు నుండి చెడు కార్యములు అలవాటు చేశారంటే, చిన్న వయసు నుండి తప్పు మార్గమును నడిపించారంటే దానికి కారకులు మీరే. కాబట్టి మీరు కూడా ఎక్కడ పోతారు? నరకానికే. రెండోది ఏముండదు. కాబట్టి నరకానికి వెళ్లకుండా చిన్న వయసు నుండి కూడా మన బిడ్డలను దేవుని యొక్క దైవ భక్తిలో, దేవుని యొక్క శిక్షలో, దేవుని యొక్క బోధలో, దేవుని క్రమశిక్షణలో పెంచాలి. క్రమశిక్షణగా పెంచబడినటువంటి బిడ్డలు ఎలా ఉంటారు? చెప్పింది చెప్పినట్లుగా చేస్తారు. మా తండ్రి చాలా డ్రింకర్, మీరెవరు తాగరు అట్లా. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా ఇంత పెద్ద పెద్ద బాటిల్స్ తాగి చక్కగా నడిచేస్తాడు ఇంటికి. మా తల్లి చిన్న వయసులో, మా తల్లి ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు ప్రియులారా. 7 మంది బ్రతికున్నాం, మరి తండ్రి తల్లిదండ్రులకు సంతానం. అయితే ప్రియులారా గమనించాలి, మా తండ్రి త్రాగుబోతైనా, ఫుల్ డ్రింకర్ అయినా కూడా స్కూల్కు కరెక్ట్గా వెళ్ళమంటాడు. వెళ్ళినప్పుడు చక్కగా చదువుకొని రమ్మంటాడు. సంఘానికి వెళ్ళమంటాడు, సండే స్కూల్కి వెళ్ళమంటాడు. అక్కడ చెప్పేది విని నేర్చుకొని, ఏమైతే పాస్టర్ గారు చెప్పాడో, ఏమైతే టీచర్ చెప్పాడో దానిని విని నేర్చుకొని ఆ ప్రకారముగా జీవించాలని చెప్తాడు. ఇది తల్లిదండ్రులు నేర్పి. ఒక త్రాగుబోతు నేర్పితే మీరు నేర్పలేరా? నేర్పాలి. చదువుకున్నవారు, తల్లిదండ్రులు చదువుకున్నవారు బుద్ధిహీనముగా ప్రవర్తిస్తారు. కొంతమంది పిల్లలను కూడా అలాగే పెంచుతారు. అప్పుడు వారు మీ మీద తిరగబడతారు. అర్థమైంది కదా? కాబట్టి ప్రియులారా, అలాంటి పొజిషన్లో మనం ఉండకూడదు, మన బిడ్డలను కూడా పెంచకూడదు, గుర్తించాలి. అప్పుడు త్రాగుబోతులైనటువంటి తండ్రులు కూడా మార్చబడడానికి కారణం బిడ్డలు. నాయనా ఎందుకు త్రాగుతావా నాయనా అని బ్రతిమాలుతారు బిడ్డలు. మాకు పోషణ లేదయ్యా, మాకు మంచి వస్త్రాలు లేవయ్యా, మంచి ఇల్లు లేదయ్యా, ఉండటానికి నివాసం అని చెప్పి ప్రియులారా పిల్లలు చాలా బాధపడతారు. కనుక తల్లిదండ్రులైనటువంటి గమనించాలి. అలాగే పిల్లలు కూడా, మరి యవ్వన దశలో ఉన్నటువంటి పిల్లలు చిన్న వయసులో ఒకవేళ అలా పెంచబడి ఉండవచ్చు, కానీ ఇకనైనా తెలుసుకొని యవ్వన కాలంలో ప్రియులారా, మరి పాస్టర్ గారు చెప్పినట్లుగా, సంఘ కాపరి చెప్పినట్లుగా, ప్రభువు చెప్పినట్లుగా ప్రియులారా, దేవుని మాటలు, ఆయన ఆలోచించినది ప్రవక్తల ద్వారా పలుకబడినటువంటి మాటలు దేవుని సేవకుల ద్వారా ఈనాడు ప్రపంచానికి, ఈనాడు అనేక గ్రామాల్లో కూడా, మారుమూల ప్రాంతములలో కూడా ప్రకటించబడి ప్రియులారా తెలియపరచబడి ప్రతి కుటుంబానికి, ఈనాడు కుటుంబాలు కట్టుకోవడానికి చేతకావడం లేదు. కారణం ఏంటి? ఒక కుటుంబం దేవుని వాక్యము చేత మాత్రమే కట్టబడాలి. బిడ్డల యొక్క స్థితిగతులు సమస్తము కూడా, బిడ్డల యొక్క ప్రియులారా వారి నడవడి కూడా దేవుని యొక్క మాటల చేత కట్టబడాలి, క్రమపరచబడాలి, భద్రపరచబడాలి. అలాగున్నప్పుడు మనము ప్రియులారా దేవుని యొక్క మార్గం నుండి
తొలగిపోకుండా చక్కగా ఉండగలం. కనుక మన పిల్లలు కూడా మరి క్రమమైనటువంటి పద్ధతిలో జీవించగలరు. వారు మనకు ప్రయోజకులుగా ఉంటారు. మనకంటే కూడా దేవునికి మంచి ప్రయోజకులుగా, పరిచారకులుగా, దేవునికిని దేవుని పనికిని దైవజనులకు కూడా పరిచర్య చేసేటువంటి వారిగా పూర్వము చేసినట్లుగా ప్రియులారా, ఈనాడు కూడా కొన్ని గ్రామాలలో చిన్న బిడ్డలు కూడా పరిచర్య చేస్తారు. కారణం ఏంటంటే వారి పెంచిన విధానమును బట్టి, వారు నేర్చుకున్నటువంటి నేర్పరితనము వలన, దేవుడు దైవజనుల ద్వారా నేర్పించినటువంటి నేర్పరితనము వలన బిడ్డలు కూడా మంచి క్రమశిక్షణలో పెంచబడతారు. పాస్టర్ ప్రసాదయ్య గారు నడిపించినప్పుడు సంఘాన్ని అక్కడ మా యొక్క ప్రాంతంలో నాగిరెడ్డిపల్లి గ్రామంలో మరి అప్పుడు చాలా సంఘము బిడ్డలు క్రమశిక్షణగా పెంచబడుతున్నారు. తర్వాత రెండవ దశలో ఆయన ఇక్కడికి పామూరు మండలానికి వచ్చినప్పుడు ప్రియులారా, ఆ క్రమము నుండి తొలగిపోయి ఈనాడు బిడ్డలు చాలా దారి తప్పిపోయారు. కారణం ఏంటంటే సంఘానికి కుటుంబం. 3 విషయాలు ముగిస్తాను. మొట్టమొదటిగా ప్రియులారా, సంఘములో సంఘ నాయకుడు, పాస్టర్, సంఘ కాపరి సరిలేనప్పుడు బిడ్డలు కూడా చక్కగా సరైన మార్గములో ఉండరు. సరిగా ఉంటే బిడ్డలు కూడా చక్కగా పెంచబడతారు, చక్కగా నడుస్తారు, చక్కగా జీవిస్తారు. రెండవది ప్రియులారా, కుటుంబ యజమాని ఫుల్ డ్రింకర్ అయ్యాడు అనుకో, యజమాని తిరిగిపోతాడు అనుకోండి, యజమాని ఒక రౌడీ అయ్యాడు అనుకోండి, యజమాని గోండా అయ్యాడు అనుకోండి, భార్యకును బిడ్డలకును సంతోషము సమాధానము ఉండదు. ఆ తర్వాత వారు ప్రియులారా దైవ భక్తులు కూడా పెంచబడరు. వారు చివరికి చాలా కష్టాల పాలవుతారు. అదే కుటుంబ యజమాని సరిగా ఉన్నట్లయితే కుటుంబము కూడా అన్ని విధాలుగా కూడా దీవించబడి, ఆశీర్వదించబడి, క్రమశిక్షణలో నడిపించబడి ప్రయోజకులుగా మార్చబడతారు. మూడవది ప్రియులారా, ఏ గ్రామములు అయితే గ్రామములో గ్రామ పెద్దలు సరిలేరనుకోండి, ఆ గ్రామము సరిగా ఉండదు. గ్రామ పెద్దలు ఒట్టి మాటలు చెప్పే వాళ్ళైతే, లేక మోసం చేసే వాళ్ళైతే, దేవునికి ఇష్టలుగా ఉండనట్లయితే, దేవునికి వ్యతిరేకులుగా ఉన్నట్లయితే ఆ గ్రామము సరైనటువంటి రీతిలో నడవబడదు ప్రియులారా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ, లేక సంఘ పెద్దలు కానీ, లేక కుటుంబ యజమానులు కానీ ఉన్నట్లయితే ఈ సమయంలో తెలుసుకొని, యజమానులే కాదు కుటుంబ యజమానురాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకొని దైవ వాక్యము చెప్పినట్లుగా ప్రియులారా, దైవ గ్రంథము చెప్పినట్లుగా మనం నడుచుకున్నట్లయితే ప్రభువు వారు తనకిష్టులుగా జీవింపచేస్తాడు. బిడ్డల విషయంలో ప్రియులారా చాలా జాగ్రత్తగా మనము వారిని పెంచే విధానంలో ఉండాలి. చిన్న బిడ్డలు దేవుడి రాజ్యం అంటే, పరలోకంలో గొప్పవారు ఎవరు చెప్పండి? పరలోకంలో గొప్పవారు ఎవరు చెప్పాలి? అయినా ఎవరు చెప్పండి జవాబు? పరలోకములో గొప్పవారు ఎవరంటే చిన్న బిడ్డల లాంటి మనస్సు కలిగిన వారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న బిడ్డల లాంటి మనస్సు కలిగినటువంటి వారు. ఇక్కడ మీ పాస్టర్ గారిని తిడతారు లేదు, మమ్మల్ని అయితే తిడతారు. మీరు చాలా మంచి వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. తిట్టినప్పుడు ఏం చేస్తాం? దేవుడు మిమ్మల్ని దీవించును కాకని చెప్తాం మేము. పౌల్ పాస్టర్ గారు నేను కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాకని చెప్తాం. కారణం ఏంటి? వాళ్ళ మీద మనం రివర్స్ పడకూడదు. చిన్న బిడ్డ లాంటి మనసు కలిగితేనే ఈ పరిచయం చేయగలం, లేకపోతే చేయలేం ప్రియులారా. కాబట్టి చిన్న బిడ్డలు ఈ సందర్భాన్ని బట్టి చెప్తాను, ముగిస్తున్నాను. కనుక ప్రియులారా, మన యొక్క జీవితంలో మరి బిడ్డలను కూడా మనం ఎలాంటి వాళ్ళమైతే అలాగనే మనము కూడా పెంచగలము. కొంతమంది ఏం చేస్తారు, తండ్రులైనటువంటి వారు, అయ్యా బీడీలు తీసుకురా బాబు, సిగరెట్లు తీసుకురా బాబు, లేకపోతే బాటలు తీసుకురా బాబు, గ్లాసులు తీసుకురా బాబు అని వాళ్ళ చేత పోయించుకొని మరీ తాగుతారు తండ్రులు. ఎందుకు? ఏ శిక్షణ అది? అపవాది శిక్షలో పెంచుతారు వాళ్ళు. అప్పుడు వీడు కూడా నేర్చుకుంటాడు, ఈ పిల్లవాడు కూడా నేర్చుకొని మా నాయన ఎలాగైతే తాగుతాడు
నేను కూడా ఆ స్టైల్లో తాగాలని ఇష్టపడతాడు. అందుకే మొట్టమొదటిగా పేపర్లతో తాగుతాడు, రెండవ దశలో కొని తాగుతాడు. ఇక అదే పర్మనెంట్. ఫస్ట్ స్టైల్గా నేర్చుకుంటారు, అదే పర్మనెంట్ అయిపోద్ది. తర్వాత లోపల ప్రియులారా, ఒక మనిషిలో 10 కోట్ల విలువ చేసేటువంటి ఐటమ్స్ దేవుడు పెట్టాడు. ఈ అన్నీ కూడా పాడు చేసుకోవడానికి ఈనాడు ఈ యొక్క త్రాగుడ, మత్తు పదార్థములు ఇవన్నీ కూడా అలవాటు పడి ఈనాడు లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ చెరిపేసుకుంటున్నారు. పొగాకు, సిగరెట్ మీద రాస్తారేమని? ఆరోగ్యానికి హానికరం తెలుగులో. అయినా కూడా చదువుతూ ఉంటారు, త్రాగుతూ ఉంటారు. డిగ్రీ చదివినా కూడా, బీటెక్, బీకామ్, ఎంకామ్ చదివినా కూడా సిగరెట్, స్మోకింగ్ చేస్తారు. కొంచెమైన జ్ఞానం ఉండాలి. ఏ జ్ఞానం ఉండాలా? దైవ జ్ఞానం ఉండాలి. కాబట్టి ఒక రాజుకు మానవ జ్ఞానమును తీసేసి పశువు మనసునిచ్చాడు. మానవ మనసును తీసివేసి పశువు మనసునిచ్చాడు. పిచ్చివాడయ్యాడు. అప్పుడు వచ్చింది దేవుని దగ్గర. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, వాక్యము వినినప్పుడు, వాక్యం మన చెవులకు వినబడుతూ ఉన్నప్పుడు, వాక్యము హృదయములకు అర్థమవుతున్నప్పుడు దేవుని దగ్గరికి రావాలి. మనము విని గ్రహించి ఆ విధముగా నడుచుకునే రీతిగా మనం ఉండాలి ప్రియులారా. అలాగ ఉన్నట్లయితే దేవుడు మన కుటుంబాలకు మంచి దేవుని ఆశీర్వాదమును ఇస్తాడు. మన పిల్లలకును కూడా మంచి ఆరోగ్యమును, మంచి యొక్క భయము, భక్తి, శిక్షణ అన్ని దేవుడు కలుగజేస్తాడు. కాబట్టి మీరు సండే స్కూల్కి వెళ్ళండి. చిన్న వయసు నుండి కూడా కొందరు బిడ్డలు మోసుకొని వెళ్తారు చర్చలు. చిన్న పసి బిడ్డలను కూడా మోసుకొని వెళ్తారు. కొందరు ఏ బరువు లేకపోయినా కూడా, మేము సంఘానికి రాలేమయ్యా, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, చేతుల నొప్పులుగా ఉన్నాయి, లేకపోతే మాకు ఆ ప్రోగ్రాం ఉంది, ఈ ప్రోగ్రాం ఉంది అని సాకులు చెప్తారు. మరి ఇంక బిడ్డల్ని ఎలా పెంచుతారు? ఎలా సన్నిధికి నడిపిస్తారు? కనుక ప్రియులరా, అలా కాదు. మొదటిగా మనం నడవాలి, మన పిల్లల్ని కూడా నడిపించాలి. ప్రైజ్ ది లార్డ్. అట్టి కృప దేవుడు అందరికీ దయచేయనుగా. ప్రాముఖ్యంగా మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి బ్రదర్ లాభాన్ గారి కుటుంబానికి, తన యొక్క పిల్లలకు అందరికీ నీ దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ఆలస్యం అయితే క్షమించండి పాస్టర్ గారు.